భద్రాచలం వెళ్లి దర్శనం చేసుకుని రిటర్న్ పర్ణశాలకు వెళ్ళొచ్చే దారిలో మిస్ అవ్వకుండా చూడవలసిన ప్లేస్ ఒకటి ఉంది. అదే గోదావరికి ఆనుకొని ఉన్న నర్సాపురంలో ఉన్న ఈ చిన్న అరుణాచలం. తమిళనాడులో ఉన్న అరుణాచలాన్ని ఆధారంగా తీసుకొని ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇంకా ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే 1008 బ్రహ్మసూత్రపు లింగాల్ని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని ఈ దేవాలయంలో ప్రతిష్ఠించి వచ్చిన భక్తులందరితో గంగాభిషేకం చేయిస్తుంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఎదురయ్యే 8 లింగాలని ఈ ఆలయం చుట్టూరా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరూ వాటిని దర్శించుకునే విధంగా అలంకరించి ఉంటారు. కనిపిస్తుంది కదా మోక్ష మార్గం. అరుణాచలంలో ఎలా ఉంది అయితే మోక్ష మార్గం సేమ్ ఇక్కడ కూడా అలానే నిర్మించున్నారు. సో అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే కన్స్ట్రక్ట్ చేసి సేమ్ అదే థీమ్తో ఇక్కడ కూడా నిర్మించి ఏర్పాటు చేస్తున్నారు. వాయువ్యలింగం. కుబేరలింగం. తర్వాత సీతారాముల వారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శయన మందిరం అద్దాల మండపాన్ని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అరుణాచలంలో ఉన్న రాజగోపురం మాదిరిగానే ఇక్కడ కూడా ఒక రాజగోపురాన్ని నిర్మించాలని కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. చుట్టుపక్కల ఉన్న ఈ లింగాలన్నీ దర్శించుకున్న తర్వాత ప్రధాన దేవాలయంలోకి వెళ్లే దారిది. ఈ దారి గుండా వెళ్లి జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకొని ఈ దేవాలయంలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ 12 జ్యోతిర్లింగాలు అభిషేకం చేయడానికి కుటుంబ గోత్రనామాలకి ఇక్కడ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటిగా ఉంటాయి. 10 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత ఒక మట్టి కలిసి ఇస్తారు. ఆ మట్టి కలిసిలో నీరు తీసుకొని అన్ని 12 జ్యోతిర్లింగాలని దర్శించుకుంటూ అభిషేకం చేయొచ్చు. రామేశ్వర స్ఫటికలింగాన్ని నేరుగా తాకకుండా ఒక పైపును ఏర్పాటు చేసి దాంట్లో నుంచి నీరు పోస్తూ అభిషేకం చేయిస్తుంటారు. ప్రతి జ్యోతిర్లింగం కింద అది ఉన్న రాష్ట్రం పేరు, ఆ జ్యోతిర్లింగాలకు గల అర్థం ఏంటో వివరంగా రాసిపెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టున్నారు.
జ్యోతిర్లింగాల అభిషేకం అయిన తర్వాత గర్భగుడి దగ్గరికి వచ్చి ప్రధాన లింగాన్ని దర్శించుకొని ఇక్కడ అర్చన చేయించుకోవచ్చు. ఈ దేవాలయం గర్భగుడిలో సహస్రలింగం ఒకటి దర్శనమిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. 1008 లింగాలతో ఉన్న సహస్రలింగం, దేవాలయం చుట్టూ జ్యోతిర్లింగాలు మరియు అష్టలింగాలతో దేవాలయం అయితే చాలా బాగుంది. ఈ దేవాలయంలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే దేవాలయం బయట ఒక జమ్మి చెట్టు ఉండి వచ్చిన భక్తులందరూ తమ కోరికలను ఒక చిట్టీలో రాసి ఈ జమ్మి చెట్టుకి కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్ముతున్నారు. ఇక్కడ రుద్రాక్ష చెట్టు కూడా ఉంది. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా రుద్రాక్ష చెట్టు. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు రుద్రాక్ష కూడా ఇచ్చారు. ఇది సపరేట్గా దేవుని దగ్గర పెట్టి పూజించారంట. సో ఇది నేను ధరిస్తా అని చెప్పి వాళ్ళని అడిగి తీసుకున్నా. ఇక్కడ చెట్టు కూడా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా రుద్రాక్ష చెట్టు. ఈ దేవాలయం పక్కన ఒక చిన్న షెడ్ ఉండి దెందుకూరి వాళ్ళు నిత్య అన్నప్రసాదం సమర్పిస్తుంటారు. ఇన్ కేస్ ఎవరైనా ఈ దేవాలయాన్ని విజిట్ చేస్తే దేవాలయంలో ఒక టోకెన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించవచ్చు. వీళ్ళు ఇక్కడ నిత్య అన్నదానాన్ని డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్న క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కూడా నిర్వహించబోతున్నారు. అన్న అంటే ఎన్టీఆర్ గారు ఎలా మనకు తెలిసిందే, కానీ ఈ డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరు, అసలు ఈ స్టోరీ ఏంటి? ఈ సీతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ లో 1841 రామచంద్రాపురం ఈస్ట్ గోదావరిలో జన్మించారు. ఈమె వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ ఉండేది. తనకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా తన అన్నదానాన్ని ఆపకుండా ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ జీవనం కొనసాగించేవాళ్ళు. ఇలా అన్నదానం చేసుకుంటూ పోతే చివరికి మనకి తినడానికి ఏమీ ఉండదు కదా అని తన భర్త తనతో ఒక రోజు అంటే, నేను అన్నదానం చేసేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని భావించి చేస్తున్నా, ఏ కష్టం వచ్చినా ఆ భగవంతుడే చూసుకుంటాడని డొక్కా సీతమ్మ తన భర్తతో అంది. అన్నదానం చేస్తూ చేస్తూ కొంతకాలానికి వారికి తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఎప్పట్లో వాళ్ళు పొలం పని చేస్తూ ఉంటే కొంతకాలానికి వాళ్ళు దున్నుతున్న భూమిలో బంగారు లంకె బిందులు దొరుకుతాయి. వాటి సహాయంతో ఇంకా చాలా మందికి వాళ్ళ అన్నదానం చేయడం మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాలుగా ఈ అన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారు 99లో చనిపోయారు. ఇంత చేసిన ఈమెకి ఆంధ్రుల అన్నపూర్ణ అనే బిరుదు ఇచ్చారు. ఈమె చేసిన త్యాగాలకి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈమె పేరుగా క్యాంటీన్ ఓపెన్ చేసి అన్నదానాలు చేయాలని నిర్ణయించుకుంది. మేము కూడా టోకెన్ తీసుకొని ఈ చిన్న అరుణాచలం పక్కనున్న ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించాము. కంప్లీట్ గా టెంపుల్ మొత్తం దర్శనం చేసుకొని తర్వాత టోకెన్లు తీసుకొని పక్కన అన్నప్రసాదం పెడుతుంటే అన్నప్రసాదం స్వీకరించి అలా బయటకు వచ్చి వాటర్ మిలన్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇక్కడ నుంచి కిన్నెరసాని వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. సో వెహికల్ అయితే రెడీగా ఉంది. ఇంకా కిన్నెరసానికి టైం ఉంటుందో లేదో చూడాలి. ఇక్కడ నుంచి చాలా లాంగ్ అంట, చూద్దాం. టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేసి చూపిస్తా. ఈ దర్శనం కంప్లీట్ చేసుకునేసరికి మాకు ఈవినింగ్ అయింది. సో కిన్నెరసానికి వెళ్ళడానికి వీలు కాలే. అలా దారిలో వచ్చేటప్పుడు గోదావరి పక్కకు అలా ఆగి రిలాక్స్ అయ్యాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తానికి ట్రిప్ అంతా కంప్లీట్ చేసి ప్రెజెంట్ ఇది గోదావరి. వాటర్ అయితే లేవు, సమ్మర్ కదా, మొత్తం ఎండిపోయింది. వ్యూ అయితే చాలా బాగుంది. మంచి గాలి కొడుతుంది. మధ్యాహ్నం అంతా ఫుల్ ఎండ మండిపోతుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మొత్తం వాతావరణం కూల్ అయింది. పక్కగా బండి ఆపితే అలా వ్యూ చూద్దామని చెప్పి అలాగ వచ్చాం. కాకపోతే వాటర్ అయితే లేవు, బాగానే ఉంది. మొత్తం టూర్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ కొత్తగూడెం మీదుగా భద్రాచలం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ట్రిప్ అంతా కంప్లీట్ చేసాం. భద్రాచలం నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పాలవంచి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ప్రెజెంట్ రైల్వే స్టేషన్కి చేరి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని బ్యాక్ టు హైదరాబాద్, అంటే సికింద్రాబాద్ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. టెంపుల్ టైమింగ్స్, డీటెయిల్స్, లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.